బైబిల్ సెలవిస్తుంది, దే వర్ ఆల్ డెస్ట్రాయిడ్. ఇదంతా ఒక హెచ్చరిక. దేవుని సమీపించే ప్రతి వాడు సొంత ప్రయత్నాలతో, సొంత పద్ధతులతో కాదు, కేవలం ఇది దైవికమైనది కనుక దేవుని యొక్క నడిపింపు ప్రకారంగానే సమస్తము జరగాలి. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. సేవ, సంఘ కార్యాలు, సంఘ క్రమాలు ఇవన్నీ దైవికమైన క్రమముతో నడిపించబడాలి. ఎన్నో సంఘాలు మనిషి ఆవేశములతో, కోపాలతో, పాలిటిక్స్తో, గ్రూపిజంతో సేవలు జరిగిస్తున్నారు. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారిని కూర్చోబెట్టి సంఘ పెద్దలు సాక్ష్యం పోగొట్టుకొని సరైన దేవునితో సంబంధం లేకుండా దేవుని సేవను నడిపించడానికి తెగిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. సంఘ పరిచర్య అది క్రమముగా చేస్తే ఎంత ఆశీర్వాదమో, క్రమము తప్పితే అంత దైవికమైన ఉగ్రత దిగి వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? సంఘం నాది కాదు, మనది కాదు. ఇది సాక్షాత్తు యేసయ్య శరీరం. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. ఇది యేసయ్య శరీరం కనుక ఈ శరీరానికి సప్లై తలలో నుంచి రావాలి. తల క్రీస్తు, మన శరీరం. ఈ సంఘానికి పేరు శరీరం అనుడు సంఘం. శరీరం అను సంఘం. ఈ శరీరం అనే సంఘానికి తలలో నుండి ఆలోచన రావాలి, తలలో నుండి నడిపింపు రావాలి, తలలో నుండి ఉపదేశం రావాలి, తలలో నుండి ఆజ్ఞ రావాలి, తలలో నుండి నడిపింపు రావాలి. అందుకని ఇవన్నీ కూడా దైవికంగానే సాగిపోవాలి. ఎక్కడ మనిషి ఆవేశాన్ని చోటు ఇవ్వకూడదు. ఒకసారి మోషే సంఘం మీద తన ఆవేశాన్ని వ్యక్తపరుస్తాడు. ద్రోహులారా అని తన కోపమంతా వ్యక్తపరిచేస్తాడు.